గుడ్ మార్నింగ్ అండి. మనం ఈరోజు యోగాలో ఎక్సర్సైజ్ చేయాలంటే మనం ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన చేతులు నిటారుగా చాపి పిడికిలు బిగించి ఒక 5 టైమ్స్ రౌండ్గా తిప్పాలి. అది చేస్తూ పోతే ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్లో బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆలోచించుకుంటూ చేయాలి. అది చేస్తూ పోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ తిప్పుకుంటూ పోతే ఏంటంటే మనకు చేతిలోని పవర్ అనేది పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది చేస్తూనే ఉండాలి. అంటే ఒక 5 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతాయి. ఇప్పుడు భుజాలు చాలామంది ఏజ్డ్ వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు ఫ్రీనెస్ అనేది ఉండదు. ఈ భుజాలు ఏంటంటే అంటే 5 టైమ్స్ ఇటు రౌండు, బ్యాకు, సైడు ఇవి 5 టైమ్స్ చేయాలి రోజు. చేస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనం నడుము నొప్పి కానీ ఏది ఉన్నా పట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా పోతుంది. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ యోగా అనేది ఆలోచించుకుంటే చేయాలి. మనం ఈ సైడ్ టు సైడ్ చేసేటప్పుడు ఏంటంటే మంచిగా ఏకాగ్రతంగా ఆలోచించుకుంటే చేయాలి. చిన్న మిస్టేక్ అయిన ఏంటంటే మనకు మెడ నరాలనే పట్టుకుంటాయి. ఇప్పుడు ఇది ఏంటంటే మన బాడీ అనేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఇది ఆలోచించుకుంటూ చేస్తూనే ఉండాలని. ఇప్పుడు ఇది చూడండి, చేతులు పైకి కిందికి అవి చాపుతూ నిటారుగా స్ట్రైట్గా చేస్తానే అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతాయి. ఇప్పుడు సైడ్ టు సైడ్ చూడండి, మనం ఒక బ్రొటన వేలు కిందికి మలిచి తిప్పుతా అంటే ఏంటంటే మనకు ఏ నరాలైనా కదలికలాగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. కానీ ఈ నడువు నొప్పి స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇట్లా మలిచి మళ్ళీ ఇట్లా రివర్స్ అంటే ఏంటంటే మన నరాలైనా పటాపట ఇప్పుడు ఒక బ్రొటన వేలు కిందికి మీదికి అంటుంటే ఏంటంటే మన చేతిలోనున్న ఈ పిడికిళ్ళు కానీ తిమ్మిర్లు కానీ అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ రొటేట్ చూడండి, ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మనము శ్వాస తీసుకుంటూ చేయాలి. శ్వాస అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు చాలామందికి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కిందికి మన అరిపాదాలకు చేతులు తాక్కుంటూ ఆనించుకుంటూ చేయాలి. చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఈ స్టమక్ తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు చాలామందికి గాలి శ్వాస రాదు. అది రావాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఇది రౌండ్ అప్ చేస్తా అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకు సైడ్ అనేది తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. మనం ఈ ఎక్సర్సైజ్ మీరు ఒక 1 మంత్ చేస్తే మినిమం ఒక 10 kgs తగ్గుతారు. ఇప్పుడు చూడండి, పైకి కిందికి రొటేట్ చేస్తా అంటే ఆటోమేటిక్గా మనకు బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి విక్రాసనం. ఈ విక్రాసనం ఏంటంటే ఇట్లా చేస్తే ఏంటంటే మన అరిపాదాలని ఇది చూడండి పైకి ఫోజు పెట్టి ఇట్లా చేస్తే ఏంటంటే మనకు కాళ్ళ నొప్పులు అనేది ఉండదు. ఇంకొకటి చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాళ్ళ నరాల ప్రాబ్లమ్స్ కానీ మోకాళ్ళు ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది వీరభద్రాసనం. మనం ఏదైనా చేసే కొద్దీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ అనేది సింపుల్గా ఆలోచించుకుని. ఇప్పుడు చూడండి, మనం సిట్టింగ్ చేసినాం, ఇట్లా కూర్చున్నాం, ఇట్లా కూర్చుంటే అంటే చాలామందికి కాళ్ళ నొప్పులు అనేవి ఉంటాయి, చేతులు మంటలు మండుడు ఇది ఉంటాయి. ఇది చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, వీరభద్రాసనం అనేది ఇట్లా కూర్చొని మనం పూజ పెట్టి చేస్తాం కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకు మంచి ఏకాగ్రతంగా ఆలోచన, మైండ్ షార్ప్నెస్ ఉంటుంది. ఇది డైలీ మనం ఒక 5 టైమ్స్ చేయాలి ఈ ఎక్సర్సైజ్. చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచించుకోకుండా ఒక యోగా కాడికి పోయి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. అది అట్లా కాదు. మన వామప్ అనేది ఏంటంటే ఒక మినిమం ఒక నెల రోజులు చేస్తే ఏంటంటే మన బాడీ సర్క్యులేషన్ అయిన తర్వాత ఏదైనా మనం చేయాలన్నట్టు. ఎందుకంటే చేయకపోతే ఏంటంటే అది ప్రాబ్లమ్స్. ఇప్పుడు సిట్టింగ్ అని కూర్చును లేచుడు ఇది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మనం ఏంటంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటాం. ఇట్లా కూర్చొని మన కళ్ళు మూసుకొని ఏకాగ్రతంగా ఒక 10 నిమిషాలు ఉంటే మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసిన అన్నీ ఫ్రీనెస్ అయిపోతాయి అన్నట్టు. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యానం అని అంటే ఒక్కసారే రాదండి, మినిమం 5-6 సంవత్సరాలు కఠినంగా చేస్తేనే మన ధ్యానం అని వస్తుంది. యోగా ప్రతి ఒక్కరు ఇది చూసి చేర్చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు రాబోయే కరోనా మళ్ళీ వస్తున్నారు, న్యూ కరోనా.
అది మనం నిరోధించాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ చేయండి. ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు మనం యోగా అనేది ఎట్లా అనేది ఫస్ట్ వజ్రాసనం, చక్రాసనం, ఈ ఆసనాల గురించి వివరంగా చెప్తాం. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ షార్ప్ ఉండాలి. అందుకని మార్నింగ్ లేవక ముందు వాటర్ తాగి ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం వాకింగ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరు చూడండి, వీడియో షేర్ చేయండి.